నమస్తే అందరికీ. ఈరోజు మనం తెనాలి రామకృష్ణుల వారి నాణేల గంప కథ చెప్పుకుందామా? తెనాలి రామకృష్ణుల వారి ఇంటి పక్కన ఒక ధనవంతుడుండేవాడు. అతడు చాలా పిసినారి. తన వద్ద ఉన్న బంగారు నాణేలను ఒక గంపలో దాచిపెట్టి ప్రతిరోజు చూసుకుని ఆనందపడేవాడు. ఇవన్నీ నా బంగారం. ఒకరోజు ఒక దొంగ అతని రహస్యం గమనించాడు. రాత్రివేళ ఆ గంపలోని నాణేలను దొంగిలించి తీసుకెళ్లిపోయాడు. మరుసటి రోజు గంప ఖాళీగా కనిపించగానే ధనవంతుడు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎంత చెప్పినా అతని ఏడుపు ఆగలేదు. అప్పుడు తెనాలి రామకృష్ణులవారు అక్కడికొచ్చి ఏమైంది అని అడిగారు. ధనవంతుడు నా జీవితమంతా కూడబెట్టిన బంగారు నాణేలు పోయాయి అని విలపించాడు. అప్పుడు తెనాలివారు నవ్వుతూ ఆ ధనవంతుడిని నువ్వు ఆ నాణేలను ఎప్పుడైనా ఖర్చు పెట్టేవాడివా అని అడిగారు. లేదు, కేవలం చూసుకుని సంతోషించేవాడిని అన్నాడు ధనవంతుడు. అప్పుడు తెనాలివారు ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి ఖాళీ గంపలో పెట్టి ఇకనుంచి ఈ రాయిని చూసుకుని సంతోషించు అన్నారు. నాణేలను ఎలా ఉపయోగించలేదో ఈ రాయిని కూడా అలాగే చూసుకుంటూ ఉండు. ఉపయోగం లేని ధనం రాయితో సమానమే అన్నారు. ధనవంతుడికి తన తప్పు అర్థమైంది. అప్పటినుంచి ధనాన్ని అవసరమైన పనులకు ఉపయోగించడం ప్రారంభించాడు. నీతి ఏంటంటే ఉపయోగించని ధనం ఉన్నా లేకపోయినా ఒకటే, ధనాన్ని సద్వినియోగం చేయాలి. నమస్తే, మళ్ళీ కలుద్దాం.